రీసెంట్గా ఓ ఇంటర్న్ జాబ్ మానేసింది. ఎందుకు అంటే తను చెప్తుంది ఏంటంటే, నా శాలరీ చెప్పాను, నేను శాలరీ కాదు దాన్ని యాక్చువల్గా స్టైపెండ్ అంటున్నాను. నా స్టైపెండ్ 12,000 అని చెప్పాను. అండ్ మా హస్బెండ్ 12,000 ఆ 12,000 ఏదో నేనే నీకు ఇస్తాను, జాబ్ మానేసే తల్లి, ఆ 12,000 కోసం అంత దూరం ఏం పోతావు అని అన్నాడు. 12,000 తక్కువ అండ్ దీనికోసం జాబ్ మానేయాలి. ఇంటర్న్షిప్ స్టైపెండ్ ఎంత వస్తుంది? 12,000 వస్తుంది. ఇలాంటి రకరకాల రీజన్స్ తో జాబ్ మానేసే విమెన్ మీరై ఉండొచ్చు, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళై ఉండొచ్చు. యాక్చువల్ గా ఇండియాలో ఓన్లీ 30 to 33% విమెన్ మాత్రమే వర్క్ ఫోర్స్ లో ఉన్నారట. మిగతా 70 మంది ఏమయ్యారు? అదే 70% మంది అనుకోండి. ఆ 100 మందిలో మిగతా 70% మంది ఏమయ్యారు? వర్క్ చేయట్లేదు. ఆ 30%లో కూడా ఇక మన కెరియర్ ల్యాడర్లో పైకి వెళ్తున్నాం అనుకోండి, ఓన్లీ 13% పీపుల్ మటుకే సూట్ రోల్ అంటే CXO లెవెల్ అంటే చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, దాన్ని సూట్ అంటాం. ఆ సూట్ రోల్లో ఓన్లీ 13% మటుకే ఉన్నారంట. 31%, 13%. ఇది ఏం లెక్క బాబు? నాకు అర్థం కావట్లేదు, చెప్పండి. ఫస్ట్ మనం స్టార్టింగ్ నుంచి వద్దాం. ఎడ్యుకేషన్ చూసుకుంటే ఎడ్యుకేషన్లోనే యాక్చువల్గా హైయర్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి గర్ల్ చైల్డ్ని హైయర్ ఎడ్యుకేషన్లో చాలా మట్టి ఆపేశారు. ఓకే, అది Tier 2, Tier 3 సిటీస్ కావచ్చు, ఆర్ Tier 1లో కూడా ఉంటే కనుక మీరు కమెంట్స్ బాక్స్లో రాయండి. ఓకే, అక్కడి నుంచే మొదలైందన్న తొక్కడం. మ్యారేజ్ సెటిల్ అయితే ఎవరైనా మేల్ ఎంప్లాయీ రిజైన్ చేయడం మీరు ఎక్కడైనా విన్నారా? లేదు కదా. అమ్మాయిలు ఉన్నారు, బోలెడు మంది. నాకు మ్యారేజ్ సెటిల్ అయింది, నేను జాబ్ మానేస్తున్నా. ఓకే సరే, మ్యారేజ్ సెటిల్ అయింది కానీ జాబ్ చేసుకోవచ్చు కదా. మ్యారేజ్ అయ్యాక ఒక 20 days లీవ్ పెట్టుకో, మళ్ళీ బ్యాక్ వచ్చేసి వర్క్ చేసుకో, దానికి రిజైన్ చేయడం ఎందుకు అని అడిగాను. దెన్ పీపుల్ స్టార్టెడ్ సేయింగ్, నో యాక్చువల్గా మా హస్బెండ్కి ఇంట్రెస్ట్ ఉంటుందో లేదో, మా ఇన్లాస్కి ఇంట్రెస్ట్ ఉంటుందో లేదో, ఫస్ట్ ఆ డౌట్స్ నువ్వు ఆపేసి నీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో నువ్వు చూసుకో. ఈ మ్యారేజ్ సెటిల్ అయిన దగ్గర నుంచి అక్కడి నుంచి మన వర్క్ ఫోర్స్ పర్సంటేజ్ అనేది డ్రాప్ అవుతూ వస్తుంది. అక్కడ కొంత పర్సంటేజ్ కట్ అవుతుంది. దాని తర్వాత నువ్వు నీ కెరియర్ చూసుకోవాలంటే వై ఆర్ యూ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై పీపుల్ థాట్స్? యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. నెక్స్ట్, ఫ్యామిలీ ప్లానింగ్. ఇది ఇన్ఎవిటబుల్, ఆ గాడ్ మనకిచ్చిన నేచర్. ఆ టైంలో మెటర్నిటీ లీవ్ అని గవర్నమెంట్ ఒకటి ఇచ్చింది. దాని తర్వాత మెడికల్ బెనిఫిట్స్ అని కొన్ని ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఇంట్లో సపోర్ట్ సిస్టమ్ కానీ అవి లేక కొంతమంది చాలామంది రిజైన్ చేస్తూ ఉంటారు. ఈ సిచ్యువేషన్ అనేది ఐ విల్ నాట్ టాక్ అబౌట్ మచ్. కానీ ఇక్కడ కూడా వర్క్ ఫోర్స్ డిడక్షన్ అనేది తగ్గుతుంది, ఆ గ్రాఫ్ అనేది డౌన్ అయిపోతుంది. ఇప్పుడు కిడ్స్ కొంతకాలం పెరిగాక అక్కడ కిడ్స్ కూడా సెట్ అవ్వలేదు, వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది, బ్రింగింగ్ దెమ్ అప్ ఈజ్ అ ప్రాబ్లం అని అనుకున్న వాళ్ళు అక్కడ రిజైన్ చేస్తున్నారు. ఈ విషయంలో ఎక్కడైనా మేల్ ఎంప్లాయీ రిజైన్ చేసినట్టు ఉంటే కమెంట్స్లో రాయండి, తెలుసుకుందాం. ఇంట్లో పెద్దవాళ్ళకి బాగాలేకపోయినా, లేదంటే ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోయినా ఎవరైనా మేల్ ఎంప్లాయీ రిజైన్ చేశారా? ఇక్కడ నేనేదో ఫెమినిస్ట్ అని అనట్లేదు, బట్ ఇవన్నీ ఫ్యాక్ట్స్. మీరు ఒకసారి ఆలోచించి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేబీ నేను తప్పు మాట్లాడుతున్నానని మీరు అనుకుంటే గనక, 20 ఏళ్ళు హెచ్ఆర్ ఇండస్ట్రీలో ఉన్నాను, నేను ఏ మేల్ ఎంప్లాయీ పర్సనల్ బ్రేక్ తీసుకుంటాను అని తీసుకున్న వాళ్ళు ఓ 100కో 1,00,00,000కో ఒక్కడు శాలరీ ఎక్కువ అయిపోయింది, హస్బెండ్ కంటే వైఫ్ శాలరీ ఎక్కువ ఉంది అని ఆడి ఈగో ప్రాబ్లం వస్తుంది కదా, అక్కడ జాబ్ మానేస్తాడు ఏదో తిరకాసు పెట్టి. ఇప్పుడు నేను స్టార్టింగ్లో చెప్పినా కదా, ఇంటర్న్ 12,000 అదేదో నేను ఇరికిస్తా, నువ్వు మానేసేయని. ఆ విషయంలో కూడా జాబ్స్ కట్ అయిపోతున్నాయి. ఈ ప్రతి ఒక్క స్టేజ్లో పర్సంటేజ్ ఆఫ్ వర్క్ ఫోర్స్ తగ్గుతూ ఉంటే ఆ CXO లెవెల్ వెళ్ళేసరికి 13% ఉండకపోతే ఇంకేమవుతుంది? ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నారు కదా, దీనికి సొల్యూషన్స్ ఏంటి అని మీరు అనుకుంటున్నారు? అక్క చెప్పక్క, సొల్యూషన్ చెప్పక్క, ప్రాబ్లమ్స్ ఇవి అని అడిగే ఉంటారు. ఎడ్యుకేషన్ అయిపోయిన వెంటనే చాలా మంది విమెన్ జాబ్స్ లో జాయిన్ అవ్వరు. పేరెంట్స్ ఏమంటారంటే, నీకు మ్యాచెస్ చూస్తాం, నువ్వు పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకున్నాక మీ హస్బెండ్ ని ఇన్లాస్ ని అడిగి నువ్వు జాబ్ చేసుకో అని అంటారు. వాళ్ళని అడిగి నువ్వు చదివించలేదు కదా, సో వాళ్ళని అడిగి జాబ్ చేయడం ఏంటి? షీ హ్యాస్ టు స్టార్ట్ వర్కింగ్. ఎడ్యుకేషన్ అనేది జాబ్ చేయడానికి కాదు, మన ఇంటెలెక్చువల్ కేపబిలిటీస్ ని పెంచడానికి, లేదంటే మనకు నాలెడ్జ్ ఉండడానికి, మనకి లౌక్యం ఉండడానికి అవసరం అని చాలా మంది చెప్తారు. అబ్సల్యూట్లీ కరెక్ట్.
కానీ తను జాబ్ చేస్తే తనకు వచ్చే ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ కానీ మీకు ఫ్యామిలీకి సపోర్ట్ చేయడం కానీ ఇవన్నీ ఎన్నో పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సో ఒక విమెన్ ఆఫ్టర్ హర్ ఎడ్యుకేషన్ షీ హ్యాస్ టు వర్క్. ఒకవేళ మీ పేరెంట్స్ గనక ఈ పాయింట్ కి ఒప్పుకోకపోతే ప్లీజ్ కూర్చొని మాట్లాడండి. థింగ్స్ విల్ వర్క్ అవుట్. డీప్ లెవెల్ గా నిజంగా ప్రాబ్లమ్స్ ఉంటే అటువంటి ప్రాబ్లమ్స్ ని మనం ఫోకస్ చేసి ఫర్దర్ వీడియోస్ లో మాట్లాడుకుందాం. ఇదే పాయింట్ కి కనెక్టెడ్ తీసుకుంటే గనక జాబ్ జాయిన్ అవ్వమంటారు, కానీ మ్యారేజ్ సెటిల్ అవ్వగానే జాబ్ మానేసిన విమెన్ ని ఎంతో మంది నేనే రిలీవ్ చేశాను వాళ్ళు రిజైన్ చేస్తే. అదే మ్యారేజ్ సెటిల్ అయ్యాక ఏదైనా సిచ్యువేషన్ లో మ్యాన్ రిజైన్ చేశాడా? లేదు. నేను ఇక్కడ ఏదో మెన్ని ఏదో అంటున్నాను, విమెన్కి సపోర్ట్ చేస్తున్నాను కాదు, ఇవి రియల్ టైమ్ ఫ్యాక్ట్స్. మెన్ జాబ్ మానేయలేడు. ఎందుకంటే మన సొసైటీ ఎలా బ్రింగప్ చేసిందంటే మెన్ ఈజ్ బార్న్ టు ఎర్న్, విమెన్ ఈజ్ బార్న్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఈ పాయింట్స్ ని డిజైన్ చేసింది. కానీ మనం గనక యాక్చువల్ గా డీప్ గా వెళ్తే వై ఎ విమెన్ షుడ్ రిజైన్ వెన్ షీఈస్ గెటింగ్ మ్యారీడ్? తన మ్యారేజ్ అరేంజ్ అయితే ఎందుకు తను రిజైన్ చేయాలి? ప్లీజ్ థింక్ త్రూ దిట్. విమెన్ ఈ సొల్యూషన్ మీకే. మీరు గనక జాబ్ జాయిన్ అయ్యాక మంచి ప్రొడక్టివిటీతో ఫుల్ గుడ్ పర్ఫార్మెన్స్ తో వర్క్ చేస్తే గనక యువర్ మేనేజ్మెంట్ విల్ నాట్ allow you to resign the job. ఎందుకంటే ఇటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఎంప్లాయీని ఏ ఆర్గనైజేషన్ వదులుకోదు. సో డెఫినెట్ గా మీరు మీ ఇంట్రెస్ట్ చూపించి మీ వర్క్ ఫోకస్డ్గా చేస్తే మీకు ఖచ్చితంగా మీకు 1 month బ్రేక్ కావాలన్నా 2 months బ్రేక్ కావాలన్నా ఆర్గనైజేషన్స్ ఖచ్చితంగా ఆలోచించి థిల్ గివ్ యూ అన్ ఆపర్చునిటీ. అండ్ పోస్ట్ దాట్ మీరు మ్యారేజ్ ఫిక్స్ చేసుకునే ముందే మీ ఇన్లాస్ తో కానీ మీ ఫియాన్సీతో కానీ మాట్లాడుకోవాలి దట్ జాబ్ ఇస్ సో మచ్ ఇంపార్టెంట్ టు యూ అని. ఇటువంటి ప్రాబ్లమ్స్ పోస్ట్ మ్యారేజ్ తక్కువ అవ్వడానికి చాలా పెద్ద స్కోప్ ఉంది. నెక్స్ట్, వెన్ women is planning for family. ఇది చాలా inevitable. ఎందుకంటే నేచర్ హ్యాస్ గివెన్ దట్ గిఫ్ట్ టు విమెన్ టు గివ్ లైఫ్. మనం మెటర్నిటీ లీవ్ పాలసీస్ గురించి ఫర్దర్ గా ఒక వీడియో చేసుకుందాం. మెటర్నిటీ లీవ్ అనేది మీరు ఆర్గనైజేషన్ లో జాయిన్ అయిన వెంటనే లీవ్ అప్లికబుల్ కాదు. జాయిన్ అయిన తర్వాత కొన్ని మంత్స్ వర్క్ చేశాక దెన్ మీకు ఆ పాలసీ అప్లికబుల్ ఉంటుంది. అండ్ డ్యూరింగ్ యువర్ టెన్యూర్ విత్ ది ఆర్గనైజేషన్ ఆల్సో మీరు గనక గ్రేట్ పర్ఫార్మెన్స్ ఇస్తే డెఫినెట్ గా మీరు ఆ 6 months మెటర్నిటీ లీవ్ ఉంటుంది కదా, మీ లీవ్ ఎంతైనా యూ విల్ డెఫినెట్లీ గెట్ మెడికల్ సపోర్ట్ యాజ్ వెల్ యాజ్ లీవ్ సపోర్ట్. ఇవన్నీ పక్కన పెడితే పోస్ట్ మెటర్నిటీ లీవ్ మీరు ఆర్గనైజేషన్ తో ఇంకా అసోసియేట్ అవ్వాలనుకుంటే గనక డెఫినెట్ గా కొన్ని ఆర్గనైజేషన్స్ లో డే కేర్ ఫెసిలిటీ ఉంది. మీరు ఆఫీస్కి వెళ్ళాలంటే, లేదు అంటే వైల్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ది ఆర్గనైజేషన్ బిఫోర్ యూ గో టు మెటర్నిటీ లీవ్ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ దొరుకుతుందా అని ముందే మాట్లాడుకోండి. అండ్ ఈ కాన్వర్సేషన్స్ వెన్ యూ సిట్ అండ్ టాక్ నో యూ విల్ ఫైండ్ సొల్యూషన్స్. ఒకవేళ మీ వర్క్ గనక మిమ్మల్ని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే పర్మిషన్ ఇవ్వలేదనుకోండి, దెన్ వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ డూ ఐ నీడ్ టు బ్రింగ్ అప్ మై చైల్డ్ అని అనుకొని ఆలోచించి ఆ స్టెప్ ముందుకేయండి టు ఆస్క్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్. నెక్స్ట్ సెగ్మెంట్ కి వస్తే సాలరీ ఎక్కువ తక్కువ ఈ 2 ఆస్పెక్ట్స్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది మీరు ఆలోచించుంటారు చాలా సార్లు, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆలోచించుంటారు. వాట్ యు సే ఇస్, అరే ఈ సాలరీ ఇంతే ఉందా, 10,000? అరే ఇంటర్న్కి 10,000 కంటే ఇప్పుడు ఇచ్చే సిచ్యువేషన్ ఎక్కడుంది? ఎన్ని రోజులు 10,000 ఇస్తావు, మహా అంటే నెక్స్ట్ ఇయర్ 12,000 ఇస్తావు. కానీ ఆ అమ్మాయి జాబ్ చేస్తే ఇప్పుడు 10,000 తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ 15,000 తీసుకోవచ్చు, 20,000 తీసుకోవచ్చు, తన పర్ఫార్మెన్స్ బట్టి ఎక్కువ తీసుకోవచ్చు. మొదటి స్టెప్ లోనే ఇంతే ఉంది అని ఎవరైనా ఆపేస్తే అక్కడే ఆగిపోవద్దు. బికాస్ ఇఫ్ యూ స్టార్ట్ క్లైంబింగ్ ద స్టెప్స్, సాలరీ ఎంతైనా సరే అక్కడి నుంచి మొదలు పెట్టండి. అదే మీ మొదటి మెట్టు. ఎందుకంటే ఫ్యూచర్ లో గ్రో అయ్యాక ఈ ఫస్ట్ సాలరీ ఎంత అని మాట్లాడుకున్నప్పుడు ఆ నంబర్ చెప్తారు చూడండి, బీట్ 500, 5,000 ఆర్ 15,000, ఆ కిక్ వేరే ఉంటుంది. ఇంకా ఇవన్నీ పక్కన పెడితే ఒక స్పెషల్ కేసు ఉంది. అదేంటంటే మీకు గనక సూపర్ గ్రోత్ ఉంది మీ కెరియర్లో అంటే గనక మీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ అడ్డుపడి ఎన్ని రోజులు జాబ్ చేస్తావు, పిల్లలు చూడి ఎట్లున్నారో వాళ్ళని చూసుకోవా అన్న సిచ్యువేషన్స్ మీరు ఎన్కౌంటర్ చేసే ఉంటారు ఆర్ మీరు చూసే ఉంటారు మీ చుట్టుపక్కల. అటువంటి సిచ్యువేషన్స్ లో దేర్ ఈజ్ అ సొల్యూషన్. మీ ఫ్యామిలీయే మీకు సపోర్ట్. మీ మాట ఎవరైతే వింటారో, బీట్ యువర్ హస్బెండ్, యువర్ మదర్, యువర్ ఇన్-లాస్,
వాళ్ళతో కూర్చొని కన్వర్సేషన్ చేయండి, కమ్యూనికేట్ చేయండి. ఒకవేళ వీళ్ళందరూ కాదు, మీ జర్నీ లోన్లీగా ఉందంటే మీకు మీరే మాట్లాడుకొని మీ డెసిషన్ మీరే తీసుకొని ఏ నెగటివిటీని ఆలోచించకుండా, ఏ గిల్ట్ లేకుండా ప్లీజ్ క్యారీ ఆన్ విత్ యువర్ కెరియర్. ఎందుకంటే ఇంత చదువుకొని అంత జాబ్ చేస్తూ మీకు ఎక్కడ అవసరమైతే మీరు బ్రేక్ తీసుకోవాలో ఆ నాలెడ్జ్ అండ్ స్కిల్ మీకు లేదా? ఉంటుంది కదా. టేక్ యువర్ ఓన్ డెసిషన్, హ్యావ్ కాన్వర్సేషన్స్. ఐ థింక్ ద సొల్యూషన్స్ వాట్ ఐ రికమెండెడ్ ఆర్ ఎట్ వెరీ హై లెవెల్. కాకపోతే ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ మీద మనం ఫర్దర్ డిస్కషన్స్, ఫర్దర్ ఎపిసోడ్స్ చేద్దాం. అండ్ దీన్ని ఒక నార్మల్ వీడియో లాగా చూడకుండా వి విల్ ఆల్ బికమ్ ఏ కమ్యూనిటీ అండ్ వి విల్ డిస్కస్. ప్లీజ్ మీరు మీ థాట్స్ ని కానీ, మీ ఐడియాస్ ని కానీ, మీ ఎక్స్పీరియన్సెస్ ని కానీ కమెంట్స్ ద్వారా షేర్ చేయండి. మనందరం మాట్లాడుకుందాం, ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుందాం. A woman has to support another woman. That's how we grow.